నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లైన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించండి. డాక్టర్ హరగోపాల్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ. వార్తల వివరాలు. కంటి సంరక్షణకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ సరళ అన్నారు. ఆదివారం పుంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. వివిధ రకాల కంటి జబ్బులతో సమస్య ఎదుర్కొంటున్న వారు శిబిరానికి రాగా మదనపల్లి లయన్స్ కంటి హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్నవారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేశవరెడ్డి, త్రిమూర్తిరెడ్డి, మహేందర్ రావు, ఇనాయతుల షరీఫ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 2వ ఆదివారము లయన్స్ ఉచిత కంటి వైద్య శిబిరము ఇక్కడ నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మదనపల్లి లయన్స్ ద్వారా డాక్టర్ అనిల్ గారు ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఉచితంగా అందరినీ పరీక్షలు చేసి వాళ్లకు అనుకూలమైనటువంటి మందులను రాసిస్తారు. ఆపరేషన్లు చేయాల్సిన వాళ్ళని మదనపల్లికి తీసుకెళ్ళి అక్కడే ఆపరేషన్లు చేసి అన్ని అనుకూలాలు అక్కడే ఇస్తారు. భోజన సదుపాయము, మెడిసిన్స్, సర్జరీ అంతా కూడా మీకు ఉచితంగానే జరుగుతుంది. అది కాకుండా మీకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కూడా అనుకూలంగా ఉంది. అక్కడ గవర్నమెంట్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ ద్వారా కూడా ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తారు. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నెల 2వ ఆదివారం మీరు గుర్తుపెట్టుకొని ప్రతి నెల మళ్ళీ మీకు ఇది ఎవరు గుర్తు చేయాల్సిన పని లేదు. ప్రతి నెల తప్పనిసరిగా 2వ ఆదివారం ఇక్కడ బిఎంఎస్ క్లబ్లో క్యాంపు జరుగుతుంది. మీరు మీ ఆధార్ కార్డుని తీసుకుని తలస్నానం చేసి రావాలి. ఆపరేషన్కు సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకెళ్తారు. కాబట్టి మీతో పాటు ఎవరు వెళ్ళాల్సిన పని లేదు. మీలాంటి వాళ్ళే చాలామంది మీతో ఉంటారు. కాబట్టి అక్కడ మీకు అన్ని అనుకూలంగా ఉంటుంది. ఒకరే అని మీరేం భయపడాల్సిన పని లేదు. ఆపరేషన్ తర్వాత మళ్ళీ వాళ్ళని మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడే క్లబ్ దగ్గరే వదులుతారు. కాబట్టి మీ వాళ్ళని ఇక్కడి నుంచి మళ్ళీ పికప్ చేసుకోమని అడగచ్చు. ఈ అవకాశము అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పుంగనూరు లయన్స్ క్లబ్ ఆఫ్ గ్లోబల్ ఒక 2 దశాబ్దాలుగా కంటి సమస్యలున్న వారికి పరీక్షలు చేయించుకొని ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రతి నెల 2వ ఆదివారము బిఎంఎస్ క్లబ్లో క్యాంపులు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని వేలాది మంది సద్వినియోగం చేసుకున్నారు. ఇంకాను కంటి సమస్యలు ఉన్నవారు మన పుంగనూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని కేసీటీవీ ద్వారా ప్రతిసారి తెలియజేస్తున్నాం. దీన్ని తెలియజేసిన దాన్ని మీరు గుర్తుపెట్టుకొని ప్రతి నెల 2వ ఆదివారము బిఎంఎస్ క్లబ్లో మనకి మదనపల్లి లయన్స్ క్లబ్ వారు మరియు పుంగనూరు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకొని మీ సమస్యల్ని ఇక్కడ పరిష్కరింపజేసుకొని ఆపరేషన్లకి ఎన్నికైన వారికి ఉచితంగా ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వదిలే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి పుంగనూరు లయన్స్ క్లబ్ గ్లోబల్ ఒక 20 సంవత్సరాలుగా ముఖ్యంగా ఆరోగ్యము మరియు విద్య ఈ రెండింటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, ఈ విద్యార్థులకు ఎన్నో రకాలుగా పోటీలు నిర్వహించి వాళ్ళల్లో ప్రతిభని గుర్తించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే వాళ్ళకి కంప్యూటర్ క్లాసులో శిక్షణ నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించడము, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు పుంగనూరు లయన్స్ క్లబ్ వారు చేస్తున్నారు. ఈ లయన్స్ క్లబ్లో ఈ సమాజానికి ఏదైనా చేయాలా అనే భావజాలం కలిగిన వారు ఒకచోట అందరూ చేరితే ఇంకా మనం ఎక్కువ శాతము సమాజానికి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ రేపు నెల ఈ నూతన కార్యవర్గాన్ని లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది.
కొత్తగా ఎవరైనా చేరదలిచిన వారు ఈ సమాజానికి ముఖ్యంగా వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏమిటంటే లయన్స్ క్లబ్లో చేరాలనుకునే వారికి నిస్వార్థత భావంతో ఈ సమాజానికి ఏదైనా చేయాలనే తత్వం కలిగిన వారు ఎవరైనా సరే, ఇక్కడ పెద్ద పెద్ద విద్యను అభ్యసించిన వారు కూడా కాకపోయినా ఈ సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉన్నవారు ఈ సంస్థలో చేరి ఇంకా ముందు మనం సమాజానికి ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసేదానికి తోడ్పాటు అందించగలిగిన వారు అవుతాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి చేరవేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చేరవేస్తున్నటువంటి కేసీటీవీ అధినేత ముత్యాలన్న గారికి ప్రముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పొంగనూరు ఎస్డిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షులు యూసుఫ్ అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ నాయకులు బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలన్నారు. అప్పుడే తమ పార్టీపై ప్రజలకు ఒక మంచి అభిప్రాయం, నమ్మకం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా మరియు అన్నమయ్య జిల్లా నుంచి కార్యదర్శి రోషన్, యూనుస్, జబీవుల్లా, కరీం, సులేమాన్, హుజైఫా మరియు పొంగనూరు అసెంబ్లీ నాయకులు ఆసిఫ్, షామీర్, పలమనేరు అసెంబ్లీ అధ్యక్షులు ముబారక్, కార్యదర్శులు మహబూబ్, అబ్దుల్, పెద్దపంచాని పంచాయతీ అధ్యక్షులు మహబూబ్, కార్యదర్శులు బాబాజీ, మహిళా నాయకులు ఇర్ఫానా, అస్మా, తస్మియా, షాదాని, నౌహిరా తదితరులు పాల్గొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన కేసీటీవీతో మాట్లాడుతూ పొంగనూరు ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరుతోందని చెప్పారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నేరుగా ఎండలోకి వెళ్ళకపోవడం మంచిదన్నారు. తరచూ నీరు త్రాగడంతో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చన్నారు. బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే తలకు గుడ్డ లేదా టోపీ ధరించడం, తేలికపాటి మరియు తెల్లని దుస్తులు వేసుకోవడం మంచిదని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి నివారించవచ్చని తెలిపారు. ప్రజలు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఎవరంటే ఈ సీజన్లో ఇప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి బయట టెంపరేచర్స్ అన్నీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి టెంపరేచర్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తెలియపరచాలని ఆలోచించాం. అందువల్ల ప్రజలందరూ వీటిని పాటిస్తారని ఆశిస్తూ, ఇప్పుడు బయట ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు మనం యాక్చువల్గా వీలైనంత వరకు బయట పనికి పోకుండా ఉండటం మంచిది. ఒకవేళ పోవాల్సిందే వస్తే చాలా అర్లీగా బిలో 12 లోపల 3 గంటల పైన ఈ ప్రాంతంలో అయితే వీలైనంత వరకు బయట టెంపరేచర్స్ అన్నీ కొంచెం కంట్రోల్లో ఉంటాయి, ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఒకవేళ పోవాల్సిందే వస్తే ఆ టైంలో కూడా వీలుంటే బాగా ఫ్రీగా గాలి ఉండేటివి కాటన్ డ్రెస్సులు, తెల్లగా ఉండేటివి, నల్ల డ్రెస్సులు వీలుగా వేసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి హీట్ని. కాబట్టి బాగా గాలి వచ్చేటివి కాటన్ దుస్తులు, తెల్లగా ఉండేటివి వేసుకుంటే వీలైనంత వరకు ఆ టెంపరేచర్ గ్రహించే శక్తి తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా ఏరియేషన్ ఉండి బాగా టెంపరేచర్ని కంట్రోల్ పెడతాయి. మళ్ళీ ఒకవేళ ఎంత ఎండకపోయినా మనకు కావాల్సినంత దండిగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. వాటర్ ఎప్పుడైతే తీసుకోలేదనుకుంటే మనలో ఉండే సాల్ట్, వాటర్ శాతం అన్నీ తగ్గిపోయి డిహైడ్రేషన్ వల్ల ఫీవర్ వచ్చినట్టు ఉండటం, కాళ్ళు పీకపోవటం, నీరసం ఎక్కువైపోవడం, వడదెబ్బ తగలటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఎప్పుడైనా పనికి వెళ్తే దండిగా నీళ్ళు కావాల్సింది తీసుకోవడం మంచిది. మరియు నీళ్ళు ఎక్కడంటే అక్కడ తాగటం వలన ఈ సీజన్లో ఎప్పుడైతే దప్పికేస్తుందో ఆడ దొరికితే ఆడ నీళ్ళు తాగేస్తాం. ఆ నీళ్ళు ఒకవేళ కంటామినేట్ అయితే బేదులు, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనతో పాటియే కొంచెం ప్రొటెక్టెడ్ వాటర్ని తీసుకొని వాడితే మంచిది. ఒకవేళ బేదులు అవుతుంటే కూడా మన దగ్గరికి హాస్పిటల్కి వస్తే మన దగ్గర ఓఆర్ఎస్ ఉంటాయి, ఫ్లూయిడ్స్ ఉంటాయి, కావాల్సినన్ని సఫిషియంట్ డ్రగ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఆ సర్వీసెస్ని హాస్పిటల్లో మేము 24/7 ఇస్తున్నాం. కాబట్టి మీరు ఆ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకొని ఆ డయేరియా నుంచి బాగా రికవర్ అవుతారని, మరియు
వడదెబ్బకి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఎన్నో వింతలు, నమ్మలేని నిజాలు, అవన్నీ చూస్తుంటే కళ్ళని అబ్బురపరుస్తున్నాయి. Hey little friend, come here. Wow, so cool. Show me your tire. Oh, amazing. Look again. Wow, fantastic. So wonderful. Hello friend, come here. Oh wow, beautiful. One more. Wow. Oh my god. Amazing. Wow. Lava lava lava. Hey little friend, come here. Wow, so cool. Show me your tire. Oh, amazing. Look again. Wow, fantastic. So wonderful. Hello friend, come here. Oh wow, beautiful. One more. Wow. Oh my god. Amazing. Wow. Lava lava lava. పెద్దపంజాని మండలం పుంగనూరు సమీపంలోని చీమన్నపల్లిలో ఉరుసు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హజరత్ జాన్ పాక్ షావలి బాబా, ఫకీర్ షావలి బాబా వారి పేరిట దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత నిర్వహించిన కవాలి పోటీలు ప్రత్యేకంగా నిలిచాయి. హిందూ ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉరుసు వేడుకల్లో పాల్గొన్నారు. हम तुम्हारे जरा नाज हमारी रखना, हम तुम्हारे जरा नाज हमारी रखना। लिया है ना लेंगे बात के मुंह में भी हम ना तुम्हारा ले
చేస్తున్నారని వారి చేతికి ఫోన్ ఇస్తున్నారా? అయితే ఈ వీడియోను చూడండి. రీల్స్కు బానిసైన ఓ చిన్నారి గాఢ నిద్రలో కూడా వేళ్లతో ఫోన్ స్క్రోల్ చేస్తోంది. చిన్నారుల మెదడుపై సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఫోన్ల వల్ల పిల్లలు మానసిక సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రజా సంఘాల వారు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు పుంగనూరు మండలం బండ్లపల్లె పంచాయతీ నల్లూరుపల్లి గ్రామంలో గ్రామ నివాసి శంకరప్ప ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఆదివారం భూమి పూజ చేశారు. మొదట అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు ప్రసంగించారు. దేశానికి అంబేద్కర్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ స్థలాన్ని కేటాయించి ఈ రోజు విగ్రహం పెట్టుకునేందుకు సహకరించారంటే నాకు ఎంతో గౌరవకరంగా ఉంది. ఇంకా రాబోయే కాలంలో ఎప్పటికీ వాళ్ళు చెప్పిన విధంగా నేను మా గ్రామస్తుల ప్రకారం నేను నడుచుకుంటాను. రాబోయే కాలంలో ఇక్కడ విగ్రహం పెట్టి అందరూ ఆహ్వానితులుగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాతలు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఆ దాతల విధంగా మనకు సహకరించేదానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కూడా నేను మరీ కోరుకుంటున్నాను. రాబోయే 14వ తారీఖు మంగళవారం భారీగా ఊరేగింపు అంబేద్కర్ గారికి ఘనంగా జయంతి జరుపుకోవడం జరుగుతా ఉంది. ఈరోజు నల్లూరుపల్లిలో మన శంకర ఈ అంబేద్కర్ భవనం కోసం విగ్రహం కోసం ఎన్నో రోజులు పోరాడి సాధించిన ఘనత ఇది. అందులో భాగంగా నల్లూరుపల్లి గ్రామస్తులందరూ ఆయనకి చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ కులానికి, మతానికి, వర్గానికి, ప్రాంతానికి అని కాకుండా శంకర అందరివాడు. అంబేద్కర్ గారికి ఈరోజు ఈ స్థలం కేటాయించడానికి గ్రామ పెద్దలందరూ ఎంతో సహకారం అందించారు. అందులో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. రాబోయే కాలం 14వ తారీఖు అంబేద్కర్ గారి జయంతిని పుంగనూరులో మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి జరుపుకోవడం జరుగుతుందని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఆయన ఏ రోజైనా కానీ, ఏ టైంలో అయినా కానీ అంబేద్కర్ విగ్రహానికి ఆర్థిక సహాయం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాల్లో కూడా 50 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 1000 రూపాయలు వంతున బ్యాగు రూపంలో గాని, పుస్తకాల రూపంలో గాని, ప్యాడ్ రూపంలో గాని, అంబేద్కర్ పటం రూపంలో గాని మొత్తము ఒక్కొక్క విద్యార్థికి 1000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీటింగుల్లో అంబేద్కర్ జాగా కావాలని కొట్లాడి ఇక్కడ స్థలం ఒకటి వివాదాల్లో ఉంటే దాన్ని కూడా వదిలేసి అందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఆయన ఈ రోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం దళిత సోదరులందరూ కూడా ఆనందిస్తున్నాము. అంతేకాకుండా మన టెంకాల రాజన్న కూడా సహకారం ఎంతో ఉంది. ఆయన కూడా తన వంతు ఈ యొక్క గుణార్థానికి సహకారం అందించి ఇక్కడ ఏర్పాటు చేసేదానికి శంకరప్పకి అన్ని విధాలా సహకరించి మన కుమార కావచ్చు, మన అందరూ దళితులందరూ కూడా ముందుకొచ్చి ఈ స్థలాని కోసం మానిటరింగ్ కమిటీలో ఎన్నో రోజులు పోరాడాం.
ఈ రోజుకి కళ ఫలించింది. వెంటనే ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా దాతలు ముందుకు వస్తున్నారు. అవన్నీ కూడా జరుగుతాయి. గ్రామస్తులంతా కూడా సహకరించి ఈ యొక్క విగ్రహం ఏర్పాటుకు నల్లూరుపల్లి గ్రామంలో వర్చువల్ గా అంటే అడ్వాన్స్డ్ గా అంబేద్కర్ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ అంబేద్కర్ భవనానికి స్థలము కేటాయించడము ముఖ్యంగా రెవెన్యూ వాళ్లకు ఘనత దక్కుతుంది. అయితే శంకర అహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఎలాగైనా అంబేద్కర్ భవనం కట్టాలి అని నిరంతరం శ్రమించి మాకు కూడా మా సహకారం కూడా తీసుకున్నాడు. ఇది ఈ ఘనత శంకరగా దక్కుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లైన్స్ ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించండి. డాక్టర్ హరగోపాల్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.